السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము ఖురాన్లో అల్లాహ్ అంటున్నారు: విశ్వసించిన ప్రజలారా, మీపై నేను రోజాలు ఫరజ్ చేశాను. కుతిబా అలైకుము సియామ్. ఏ రోజాలు ఫరజ్ అయ్యాయి? షహరు రమదాన్ అల్లది ఉంజిల ఫీల్ ఖురాన్. అంటే రంజాన్ నెల యొక్క రోజాలు ఫరజ్ అయ్యాయి. ముందు రోజాలు ఉండేవారు సహాబా. అది మొహర్రం నెల యొక్క రోజా ఉండేవారు, ఒక్కరోజు మాత్రమే, 10వ తారీఖుని. రంజాన్ నెల రోజాలు ఫరజ్ అవగానే ఇక మొహర్రం నెల రోజా సున్నత్ అయిపోయింది. పెట్టేవారికి పుణ్యం ఉంది, పెట్టని వారికి పాపం లేదు. రంజాన్ నెల రోజాలు మొత్తం నెల రోజులు ఫరజ్ అయ్యాయి. అయ్యామం మఅదూదాత్, నెల రోజులు ఫరజ్ అయ్యాయి. అయ్యామం మఅదూదాత్. నెల రోజులు అంటే 29 రోజులు రావచ్చు, 30 రోజులు కూడా రావచ్చు. 31 రావు, 28 కూడా రావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఫరజ్ చేసినటువంటి రోజాలు మనపైనే కాకుండా మనకంటే ముందు వారిపై కూడా ఈ రోజాలు ఫరజ్ చేశారు. కమా కుతిబా అలల్లదీన మిన్ ఖబ్లికుం. మీకు పూర్వం వారిపై ఎలాగైతే రోజాలు ఫరజ్ చేశామో అలాగే మీపై కూడా రోజాలు ఫరజ్ చేశాము. జకరియా అలైహిస్సలాం వారి కుమారుడు యహియా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ రోజా. ఆయన తన జాతి వారితో అన్నారు: రోజా ఉండండి. రోజా యొక్క ఉదాహరణ ఎటువంటిది అంటే, ఒక సంచిలో, మష్కిజా అంటారు, అది లెదర్, చర్మపు సంచి, అందులో కస్తూరి ఉంది. ఆ కస్తూరి సువాసన మొత్తం అక్కడ ఉన్నట్టు వారందరికీ కూడా వెళ్తుంది. అలాగే రోజా ఉండే వ్యక్తి నోటి నుండి కూడా దుర్వాసన వస్తుంది. కానీ ఆ దుర్వాసన అల్లాహకు కస్తూరి సువాసనల కంటే ఉత్తమమైనది. అలాగే మరియం అలైహిస్సలాం వారు అంటున్నారు: ఇన్ని నజరతు లిర్రహ్మాని సౌమా ఫలన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియా. నేను మొక్కుకున్నాను నా ప్రభువుతో రోజాలు ఉంటానని, కాబట్టి నేను ఎవరితో మాట్లాడను. అంటే మరియం అలైహిస్సలాం కూడా రోజాలు ఉండేవారు. అలాగే దావూద్ అలైహిస్సలాం వారు కూడా రోజాలు ఉండేవారు. ఆయన రోజాల గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఒకరోజు రోజా ఉండేవారు, ఒకరోజు విరామించేవారు, ఇఫ్తార్ చేసేవారు. అంటే సంవత్సరానికి సగం రోజులు రోజాలు ఉండేవారు దావూద్ అలైహిస్సలాం.
ఆయన రోజాల కంటే ఎవరు కూడా అధిగమించలేరు అన్నారు. ఎవరైనా ఆయన కంటే ఎక్కువగా రోజాలు ఉండాలి అనుకుంటే ఆ రోజాలే కావు అనేసారు. కాబట్టి గత జాతులలో కూడా రోజాలు అనేవి ఉండేవి. మరి బనీ ఇస్రాయిల్ యూదులు రోజా ఉండేవారు. మొహర్రం నెల 10వ తారీఖుని వారిని అడిగారు, మీరు ఎందుకు రోజా ఉంటున్నారని. అల్లా ఆ డేట్లో, ఆ తారీఖులో మమ్మల్ని ఫిరౌన్ యొక్క బానిసత్వం నుండి కాపాడాడు, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము రోజా ఉంటున్నాము. సరే, మూసా అలైహిస్సలాం మీకంటే ఎక్కువగా నాకు హక్కుదారు, కాబట్టి నేను కూడా ఆ రోజు రోజా ఉంటాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జాతి ప్రజలకి, ముస్లింలందరికీ రోజా ఉండమని చెప్పారు. అంటే గత జాతులు కూడా రోజాలు ఉండేవి. మరి అలాగే మాపై కూడా అల్లా రోజాలు ఫరజ్ చేశారు. కుతిబా అలైకుముస్ సియామ్ కమా కుతిబా అలల్లదీన మిన్ ఖబ్లికుమ్. గత జాతి రోజాలు మన రోజాలకు తేడా ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, గత జాతి రోజాలు వారికి సహరీ ఉండేది కాదు, కానీ మనకు సహరీ ఉంది. సహరీ యొక్క భోజనంలో బర్కత్ ఉంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కాబట్టి సహరీ ఆలస్యంగా చేయడము మంచిది, ఇఫ్తార్ తొందరగా చేయడం మంచిది. తప్పనిసరి అని కాదు, మంచిది. తప్పనిసరి అని కాదు, ఆలస్యం తొందరగా చేయాలి తప్పనిసరి కాదు. ఇఫ్తార్ చేయాలి, చేయడానికి ఖర్జూరం అంటే పొడి ఖర్జూరం, ఎండిన ఖర్జూరం కాదు, తడి ఖర్జూరం మంచిది అలా. అది లేకపోతే ఎండిన ఖర్జూరం, అది లేకపోతే నీళ్ళు, అది కూడా లేదు, ఇఫ్తార్ చేశాను అనుకొని నియత్ చేసుకోమన్నారు. నేను ఇఫ్తార్ చేసుకున్నాను, అయిపోయింది, నీళ్ళు కూడా లేవు, అటువంటి స్థితిలో ఉన్నారు, చేసుకోమన్నారు. అంటే ఇఫ్తార్ చేయటము అవసరం. ఎవరైతే విసాల్ యొక్క రోజాలు పెడుతున్నారో వారికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు విసాల్ పెట్టదలుచుకుంటే సహరీ నుండి సహరీ చేయండి. అంటే ఒకవేళ ఇఫ్తార్ చేయలేదు, సహరీ చేశారు, మళ్ళా సహరీ వరకు. అంతేగాని 2 రోజులు నేను విసాల్ రోజా ఉంటాను అంటే ఇఫ్తారు లేదు, సహరీ లేదు, అలా ఉండొద్దన్నారు. అది హరాం, నిషేధం. ఉంటే ఒకరోజు ఉండగలరు, ఇఫ్తార్ చేయకుండా మళ్ళా సహరీ నుండి సహరీ వరకు. రోజాలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా ఈ జాతిపై ఫరజ్ చేశాడు. ఎందుకు? లఅల్లకుం తత్తకూన్, దీని ద్వారా మీలో భయభక్తి రావాలని. అందుకే రోజాలు ఉన్నవారు ఎలా ప్రవర్తించాలి? భయభక్తి గలవారిగా ప్రయత్నించాలి. భయభక్తి గలవారిగా ప్రయత్నించాలి అంటే మామూలు దినాల్లో ఎలాగైతే మనం అబద్ధాలు ఆడుతూ ఉంటామో అలా ఆడకుండా, మామూలు దినాల్లో ఎలాగైతే మనం బూతులే తిడుతూ ఉంటామో అలా తిట్టకుండా, మామూలు దినాల్లో ఎలాగైతే మనం ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటామో అలా చేయకుండా, మామూలు దినాల్లో ఎలాగైతే మనం గొడవలు తగాదాలు పడిపోతూ ఉంటామో అలా చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మీతో గొడవ పడ్డారు, మీరు గొడవ పడలేదు, మీతో ఎవరైనా గొడవ పడ్డారు, వైనమ్రహు ఖాతలహు ఔ షాతమహు ఫల్యకూలు ఇన్ని సాయిమున్ మర్రతైన్. ఒకవేళ ఎవరైనా గొడవ పడితే, మీతో తిడితే, మిమ్మల్ని తిట్టారు, గొడవ పడ్డారు, ఏదో బూతులు చెప్పారు, మీరు కూడా గొడవ పడాలా? లేదు. మీరేమనాలి? నేను రోజా ఉన్నాను అని 2 సార్లు చెప్పమన్నాను. నేను రోజా ఉన్నాను, ఈ గొడవలు తగాదాలు నేను చేయను, ఎందుకంటే నా రోజా భంగం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఎలా వేస్ట్ అయిపోతుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే రోజా ఉన్నారో, రోజా ఉన్నప్పటికీ బూతులు తిట్టటము, అబద్ధం ఆడటము, గొడవలు పడటము మానటం లేదో
వారు ఆకలిగా ఉండటము, దప్పికతో ఉండటము అల్లాహకు అవసరం లేదు. అంటే వారి రోజా వేస్ట్. ఎందుకంటే రోజా అనేది కేవలం తినటం, త్రాగటం, మానేయటమే రోజా కాదు. కేవలం భార్యతో కలవకుండా ఉండటమే రోజా కాదు. రోజా అంటే ప్రతి దుష్కార్యాల నుండి దూరంగా ఉండటం, దానిని రోజా అంటారు. ఒక ట్రైనింగ్ అన్నమాట. కానీ చాలామంది రోజా అంటే ఏమనుకుంటున్నారంటే కేవలం తినటం, త్రాగటం, మానేయటమే రోజా, మిగతావన్నీ మామూలే, ఏం చేసుకున్నా పర్వాలేదు. ఇంకా వారి రోజా వ్యర్థం. వారు ఆకలిగా ఉండటము, దప్పిగా ఉండటము అల్లాహ్కి అవసరం లేదు. కాబట్టి రోజా ఉన్నవారు గొడవ పడకూడదు. మరి గొడవ పడకూడదు అన్నారు కదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, గురువు గారు ఖుత్బాలో కూడా చెప్పారు. బయట గొడవ పడకూడదు, మస్జిద్లో గొడవ పడవచ్చు. కొంతమంది మస్జిద్లో గొడవ చేసుకుంటారు. రంజాన్లోనే మస్జిద్లో గొడవలు వస్తాయి, లేకపోతే బయట గొడవలు వస్తాయి. ఎందుక అంటే మొత్తం అందరూ కూడా మస్జిద్లోనే ఉంటారు. రంజాన్ అయిపోతే ఇంకెవరు కూడా ఉండరు. అంటే శైతాన్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కట్టేస్తాడు అనుకుంటే కొన్ని శైతాన్లు మస్జిద్లో వచ్చి ఉండిపోతాయి. అందుకే మస్జిద్లోనే గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడ కట్టాడా బయట అంటే కదా, మస్జిద్లో కట్టేసాడు ఏమో తీసుకొచ్చి, కాబట్టి మస్జిద్లో గొడవలు, లేకపోతే బయట గొడవలు వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో గొడవలు, గంజి గురించి గొడవలు, షర్బత్ గురించి గొడవలు, అదేదో బిర్యానీ పెట్టలేదని గొడవలు, ముక్కలు ఎక్కువ వేయలేదని గొడవలు. ఈ గొడవలు రంజాన్లో అసలు రంజాన్కి లఅల్లకుం తత్తఖూన్ అంటున్నారు. మీరు భక్తిపరులు అవుతారని నేను రంజాన్ రోజా పెట్టమని చెప్పాను. కాబట్టి రోజా ఉండేవారు ఇవన్నీ చేయడం వ్యర్థం. ఇవన్నిటి నుంచి దూరంగా ఉండాలి. అటువంటి వాతావరణము రాకుండా మస్జిద్ని చూసుకోవాలి. అటువంటి వాతావరణము క్రియేట్ చేయకూడదు, అటువంటి వాతావరణము రానివ్వకూడదు. మస్జిద్లో, మా ఇళ్ళల్లో అటువంటి వాతావరణం రానివ్వకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు అయ్యామం మఅదూదాత్, ఇవి కొన్ని లెక్కబెట్టి దినాలు మాత్రమే. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకు చంద్రుడు కనిపిస్తే 29వ రోజు, షాబాన్ యొక్క 29వ రోజు చంద్రుడు కనిపిస్తే మీరు రోజా పాటించండి. కనిపించలేదు, మేఘం ఉంది, ధూళుంది, పొగ ఉంది, ఒకరోజు పెంచుకోండి, 30 రోజులు చేసుకొని ఆ తర్వాత ఇంకా రోజా ఉండొచ్చు. అంతేగాని ఆ మేఘం వెనక ఉందేమో, ధూళి ఉంది దాని లోన ఉందేమో, బాగా మంచిగా ఉంది దాని వెనక ఉందేమో, దీన్ని ఏమంటారు? షక్. షక్ అంటారు, అనుమానం. మన్ సామ యౌమ షక్కిన్ ఫకద్ అబా అబుల్ ఖాసిం సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే అనుమానపు రోజు రోజా ఉన్నాడో వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తిరస్కారి అయ్యాడు. ఎంత కఠినమైన మాట అనేసారు. కాబట్టి అనుమాన రోజు రోజా ఉండకూడదు. చాలామంది ఏమంటారు, ఏముందండి ఒక రోజు ఎక్స్ట్రా పెడితే ఏమైంది, కాబట్టి ముందే నేను స్టార్ట్ చేశాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అలా పెట్టకండి. ఎవరన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలా పెట్టకండి. ఒకరోజు ముందు స్వాగతం పలకటానికి రోజా పెట్టకండి, అనుమానంతో రోజా పెట్టకండి. ఆ రోజా హరాం, నిషిద్ధము అన్నారు. ఒకవేళ ఎవరిదైనా ఆ రోజు రోజా వచ్చేసింది, సోమవారము గురువారము రోజా పెడుతున్నారు, అప్పుడు పెట్టవచ్చు, వారికి అభ్యంతరం ఏమీ లేదు. కావున ఆ రోజు రోజా పెట్టకు. అయ్యామం మాదూదా, లెక్క పెట్టే కొన్ని దినాలు, రంజాన్ యొక్క 29 రావచ్చు, 30 కూడా రావచ్చు. ఫమన్ కాన మిన్కుం మరీజన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు రంజాన్ నెలలో, లేదా ప్రయాణంలో ఉన్నారు, వారు రోజాలు ఫరజ్ కాదు వారిపై, వాజిబ్ కాదు వారిపై. ఒకవేళ ఉండాలంటే ఉండొచ్చు, అనారోగ్యంతో ఎవరైనా రోజాలు ఉండదలుచుకుంటున్నారు ఉండొచ్చు. మరి అనారోగ్యంతో నేను బీపీ ఉన్నదండి, షుగర్ ఉన్నదండి, నేను ఇంజక్షన్ వేసుకోవాలండి, వేసుకోవచ్చు.
ట్యాబ్లెట్ వేసుకోకూడదు, ఇంజక్షన్ వేసుకోవచ్చు. బలము రావటానికి ఇంజక్షన్లు వేసుకుంటామండి, అలాగే వేసుకోకూడదు. అన్నం బదులు ఇంజక్షన్ వేసుకుంటానండి, వేసుకోకూడదు. లేదని నాకు నీరసం వచ్చేస్తుంది, షుగర్ బీపీ యొక్క ఇంజక్షన్ వేసుకోకుంటే వేసుకోవచ్చు. రోజా ఉండాలనుకుంటున్నారు, ఉండొచ్చు అనారోగ్యంతో కూడా, కానీ ఫరజ్ అయితే కాదు. అలాగే పిల్లలున్నారు, ఫరజ్ కాదు వారిపై రోజా. వారు ఒకవేళ రోజాలు ఉంటే అలవాటు చెయ్యమని చెప్పారు, ఆ పుణ్యము తల్లిదండ్రులకి దొరుకుతుంది. అలాగే ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ఫరజ్ కాదు రోజా, ఒకవేళ ఉండాలనుకుంటున్నారు ఉండొచ్చు. రంజాన్ నెల పవిత్రమైన నెల, ఆ నెలలో ఒక రోజా యొక్క విలువ చాలా ఘనత గలది. హదీసు బలహీనమైనది, కానీ హదీసులు ఏం చెప్పారు, అన్ని సౌకర్యాల నుండి రంజాన్లో ఒక రోజా మానేస్తే జీవితాంతరం పెట్టినా లేదా ఒక సంవత్సరం పెట్టినా ఆ రోజాతో సరిసమానం కాదు అన్నారు. కాబట్టి ఆ రంజాన్ నెలలో రోజాలు ప్రయాణంలో ఉన్నవారు కూడా ఉండొచ్చు, తప్పనిసరి కాదు, ఉండొచ్చు, ఉంటే మంచిది. ఫమన్ కాన మిన్కుమ్ మరీజన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతున్ మిన్ అయ్యామిన్ ఉఖర్. ఆ రోజాను ఇతర దినాల్లో పెట్టుకోండి. ప్రయాణంలో మానేశారు, అనారోగ్యం కారణంగా మానేశారు, ఇతర దినాల్లో ఆ రోజాలు పెట్టుకోండి. ఇతర దినాల్లో ఎలా పెట్టాలి? వరుసగా పెట్టియాలా? వరుసగా పెట్టడం ముస్తహబ్, మంచిది. లేదు అప్పుడప్పుడు పెట్టుకుంటే పర్వాలేదు, హరాం కాదు, అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. ఫమన్ కాన మిన్కుమ్ మరీజన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతున్ మిన్ అయ్యామిన్ ఉఖర్ వలల్లదీన యుతీకునహు ఫిదియతున్ తాము మిస్కీన్. బలం ఉండి కూడా రోజా పెట్టలేదు, బలం ఉండి కూడా రోజా పెట్టలేదు, స్థానికంగా ఉండి కూడా రోజా పెట్టలేదు, అప్పుడు ఒక పేదవానికి భోజనం ఇవ్వండి అనే ఆయతు ముందు ఉండేది. ముందే ఉండేది, తప్పనిసరిగా పెట్టాలి అని ఉండేది కాదు. రోజా ఏముండేది? అన్ని సౌకర్యాలుండి రోజా ఉండలేకపోతే ఒక పేదవానికి భోజనం పెట్టండి. ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు, ఇంకా అదే చేస్తున్నారు. లేదు, అది లేదు, దానికి ఆ చెల్లుబాటు అయిపోయింది. ఆయతు మన్సూఖ్ అయిపోయింది. ఎలా మన్సూఖ్ అయిపోయింది? తర్వాత ఒక ఆయత్ దిగింది. ఆ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఎవరైతే స్థానికంగా ఉంటారో, అన్ని సౌకర్యాలు ఉంటాయో వారిపై తప్పనిసరిగా రోజా పెట్టాలి అన్నారు. అప్పుడు ఇది మన్సూఖ్ అయిపోయింది. దీన్ని ఎలా వాడారు? ఎలా వాడారంటే, ఎవరైతే ఆ తర్వాత ఇంకా రోజా పెట్టలేరు, అటువంటి అనారోగ్యం ఉంది, ఎటువంటి అనారోగ్యం ఉంది, ఆ రోగము నయమవ్వదు, ఇంకా ఈయన గారు రోజా పెట్టలేరు ఆ తర్వాత కూడా, అప్పుడు పేదవారికి భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలి? ఒక రోజా బదులు ఒక పేదవానికి భోజనం పెట్టాలి. మనం ఏం తింటున్నామో అదే పెట్టాలి. ఒకవేళ తర్వాత పెడదాం అనుకుంటే అందరికీ ఒకసారి, అంటే ఒక 30 రోజాలు ఉండిపోయి 30 మందికి భోజనం పెట్టవచ్చు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు 2 సంవత్సరాలు అలా గడిపారు. అంటే తర్వాత సంవత్సరం ఉంటాననుకున్నారు, కానీ ఉండలేకపోయారు. 97 సంవత్సరాల వయసులో ఉండలేకపోయారు. ఆ వయసులో ఇప్పుడు మనకి 30 వస్తేనే అలా వస్తుంది, 40 అవుతేనే అలా అయిపోతుంది. వారు 97 సంవత్సరాల వయసు, 98 సంవత్సరాలు, అప్పుడు కూడా ఉండలేకపోయారు, ఇంకా బలహీనం వస్తుంది. అప్పుడు 60 మందికి ఒక్కసారిగా భోజనం పెట్టారు, 2 నెలల యొక్క రోజా. అది దానికి ఉపయోగించాలి. అలాగే ఎవరైనా స్త్రీలు, వారు బాలింతలు ఉన్నారు, పాలు పెట్టే స్త్రీలు ఉన్నారు, వారు తమ రోజాకి బదులు ఒక నిరుపేదవానికి భోజనం పెట్టవచ్చు. తర్వాత రోజా పెట్టదలుచుకుంటే, పెట్టే బలం ఉంటే పెట్టడం మంచిది. అలాగే ఎవరైతే స్త్రీలు ఋతుకాలాల కారణంగా రోజాలు పోతాయో వారు మట్టుకు తప్పనిసరిగా ఇతర దినాల్లో రోజాలు పెట్టాలి. రంజాన్ తర్వాత రోజాలు పెట్టాలి. నమాజులు రంజాన్ తర్వాత, నమాజులు ఇతర దినాల్లో చదవలసింది చెప్పలేదు అసలు.
అది ఫరజ్, ఇది ఫరజే. కానీ ఈ ఫరజ్ నమాజు ఎప్పుడు ఉంటుంది కదా, నిత్యం ఉంటుంది. ఇది కేవలం నెల మాత్రమే. అందుకే ఈ ఫరజ్కి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతర దినాల్లో మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు పెట్టండి అన్నాడు. ఫమన్ తతవ్వ ఖైరన్ ఫహువ ఖైరుల్ లహు. చూడండి, అంత చెప్పి ఆపలేదు అల్లాహ్. ఎవరైనా మంచి కార్యము ఉత్సాహంతో చేస్తే వారికి అది చాలా మంచిది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అల్లాహ్? మీరు ఫిదియా ఇచ్చేటప్పుడు, పరిహారం ఇచ్చేటప్పుడు ఎంత మంచిగా ఇస్తే అంత మంచిది. ఒకవేళ ఇద్దరిని పెట్టారు భోజనం, ఇంకా మంచిది. ముగ్గురిని పెట్టారు, ఇంకా మంచిది. ఫమన్ తతవ్వ ఖైరన్ ఫహువ ఖైరుల్ లహు. వారికే మంచిది. మంచి కార్యాల్లో ఎంత ముందుకు వెళ్ళి చేస్తే అంత మంచిది అని ఇక్కడ అల్లాహ్ చెప్పారు. ఫమన్ తతవ్వ ఖైరన్ ఫహువ ఖైరుల్ లహు వన్ తసూము ఖైరుల్ లకుమ్ ఇన్ కున్తుమ్ తఅలమూన్. మీకు రోజా పెట్టడమే ఉత్తమము రంజాన్ నెలలో, మీకు తెలిసి ఉంటే. అంటే ఆ నెల యొక్క ఘనత తెలిసి ఉంటే. ఎందుకంటే రంజాన్ నెల ప్రారంభం నుండి ప్రతిరోజు రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మందిని నరక విముక్తిని చేస్తూ ఉంటాడు. అల్లాహ్ మమ్మల్ని కూడా అందులో చేర్చుగాక. ప్రతిరోజు రంజాన్ నెలలో రాత్రి పూట ఒక దైవదూత నిలబడి కేకలు వేస్తూ ఉంటాడు. యా బాగియల్ ఖైర్ అక్బిల్, యా బాగియష్ షర్ అక్సిర్. మంచి వైపు వెళ్ళే ప్రజలారా రండి, మంచి మాసం ఇది రంజాన్ మాసము అని పిలుస్తూ ఉంటాడు. చెడు వైపు వెళ్ళే ప్రజలారా ఆగిపోండి, మంచి వైపు రండి. రంజాన్ నెల రాగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఫుతియత్ అబ్వాబిల్ జన్న. జన్నత్ యొక్క తలుపులు తెరవబడతాయి. అల్లాహు అక్బర్. జన్నత్ యొక్క తలుపులు తెరవబడతాయి. ఏదైనా ఒక చోట విందు పెట్టారండి, దావత్ భోజనాలు పెట్టారండి. హైదరాబాద్ భోజనాలు ఇక్కడివి కాదండి, ఇక్కడివి సింపుల్గా ఉంటాయి. హైదరాబాద్ చాలా హార్డ్గా ఉంటాయి. భోజనాలు పెట్టారు, గేటు దగ్గర ఎలా ఉంటారు, ఎవడు ముందెళ్తాడా అని చెప్పి అలా నిలబడ్డారు. జన్నత్ తలుపులు ఇప్పుతారంట. అందుకే షాబాన్ నెల చివరి రోజు వరకు అందరు లైన్ కట్టేసి మొత్తం రంజాన్ కోసం రెడీగా ఉండాలి. గేటు తలుపులు, జన్నత్ యొక్క తలుపులు ఇప్పబడతాయి. ఫుతియత్ అబ్వాబిస్ సమా. ఒక హదీస్లో ఫుతియత్ సమా అబ్వాబిస్ సమా, ఆకాశపు ద్వారాలు అన్నాడు. ఒక హదీస్లో జన్నత్ యొక్క ద్వారాలు అన్నాడు. జన్నత్ యొక్క ద్వారాలన్నా ఆకాశం యొక్క ద్వారాలన్నా అన్ని జన్నతులే. ఫుతియత్ అబ్వాబిర్ రహ్మ, కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. అల్లాహు అక్బర్. కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. ఆ ద్వారాలు తెరవబడిన తర్వాత మనం లోనకు వచ్చాము. ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక బాక్స్ ఇచ్చారనుకున్నాం, పెట్టి ఇచ్చాడు. లోనికి వెళ్ళండి, ఎవరికి ఏం కావాలో నింపుకోండి. రాళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అలాగే వెండి ఉన్నది, బంగారం ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. మరి ఎవరు ఏమేమి నింపుకోవాలంటే నింపుకోవచ్చు. ఒకడేమో ఖాళీ బాక్స్తోనే వెళ్ళిపోతున్నాడు, ఏమీ నింపుకోవట్లేదు. ఒకడు నీళ్లు నింపుకుంటున్నాడు, ఒకడు మట్టి నింపుకుంటున్నాడు, ఒకడు రాళ్ళు నింపుకుంటున్నాడు, ఒకడు వెండి, ఒకడు బంగారం, ఒకడు వజ్రాలు. ఎవరు తెలివైన వాడంటే వజ్రాలు నింపుకున్నవాడు తెలివైనవాడు. అటువంటి అవకాశం వస్తుంది, అటువంటి ఆఫర్ వస్తుంది అని ముందే ప్రకటిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఫుతియత్ అబ్వాబిల్ జన్న, ఫుతియత్ అబ్వాబిస్ సమా, ఫుతియత్ అబ్వాబిర్ రహ్మ. కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్ కారుణ్యపు. నేనైతే వజ్రాలే అన్నాను, కానీ దానికంటే విలువైనవి కూడా ఉంటాయి. అయ్యేంటంటే ఇంకా 97 రకాలు ఉన్నాయంట. ఇంకా 97 రకాలు ఏంటండి? అవును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి జన్నత్ చూశారు వెండిది, రెండవది చూశారు బంగారంది, మూడవది చూశారు వజ్రాలది. ఇంకా 97 ఉన్నాయి, అవి ఎవరు చూడలేదన్నారు.
ఇంకా 97 ఉన్నాయి. ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ నోరు కూడా చెప్పలేదు. అందుకే ప్రతి బాక్స్లు ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. డబ్బాలు అందరికీ ఇస్తాడు. వీడికి ఇస్తారు, వాడికి ఎవరు లేదు, అందరికీ ఇస్తున్నారు. ఎవరికి ఏది కావాలంటే నింపుకోండి. కాబట్టి మన తెలివిని ఇక్కడ ఉపయోగించాలి. ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది కాబట్టి ఉపయోగించాలి. మరి దాన్ని ఉపయోగించాలంటే ఏంటి? అప్పుడే బిజీ అయిపోతారు చాలామంది. రంజాన్ చాలా బిజీ అంటే నాకు అసలు ఖాళీ ఉండదంట. అప్పుడే ఖాళీ అయిపోతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రంజాన్ కోసం స్పేర్ అయిపో. మా అమ్మాయి పెళ్ళి ఉందండి, ఆ డేట్లో నేను ఏమి చేయలేను, చాలా బిజీగా ఉంటాను, ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పాను, ఈ డేట్లోనే నేను వస్తాను, ఆ డేట్లో రాలేను అని మీ అమ్మాయి పెళ్ళికి చెప్తావు. మరి రంజాన్ గురించి ఎందుకు చెప్పట్లేదు? నేను రంజాన్లో ఏమి చేయలేనండి, నేను చాలా బిజీగా ఉంటాను, ఆ నెలలో బట్టి నాకేం చెప్పకండి, నేను స్పేర్ అయిపోతాను, ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయించుకోండి. రంజాన్ నెల స్పేర్ అయిపోండి అంటున్నారు. అయ్యామమ్మ అదుదా, కొన్ని దినాలు మాత్రమే అది నింపుకోవలసింది. ఫమన్ కాన మిన్కుం మరీజన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖరా వలల్లదీన యుతీకున ఫిద్యతున్ తుఆము మిస్కీన్ ఫమన్ తతవ ఖైరన్ ఫహువ ఖైరున్ లహు వఅన్ తసూము ఖైరున్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్ షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రంజాన్ నెల ఖురాను దిగే నెల కాబట్టి ఆ నెలలో ఖురాన్ దిగిందని ఆ నెలలో శైతానులను కట్టేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుల్సిలతి షయాతీన్, శైతాన్లనే కట్టేస్తున్నాడు. ఒకడు అడిగారు నాకు, గురువుగారు శైతాన్లను కట్టేస్తాడు కదా, మరి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదవాలి వద్దా? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు? శైతాన్లు కట్టేసాడంటే నీకు ఔజు బిల్లాహి చదవాల్సిన అవసరం లేదా? చదవాలి. ఫైదా ఖరాతల్ ఖురాన ఫస్తైద్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. మీరు ఎప్పుడు ఖురాన్ చదివిన ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదవండి. ఆ శైతాన్ని కట్టేస్తాడు. కానీ ఈ శైతాన్ ఉంటాడు కదా, ఈ శైతాన్ ఎప్పుడూ ఉంటాడు. ఏ శైతాను? మనతో ఉండే శైతాను. కాల కరీనుహు హాదా కరీన్, ఆ శైతాన్ ఉంటాడు మనతో. సర్కస్ షయాతీన్లు, పెద్ద పెద్ద శైతాన్లు, వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కట్టేస్తాడు. ఈ శైతాన్ ఉంటాడు. అందుకే రంజాన్లో కూడా వీడు శైతాన్ గడ్లా ఉన్నాడండి, శైతాన్ పనులు చేస్తున్నాడు. అవును, వాడి శైతాన్ ఇంకా అలాగే ఉన్నాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్లను కట్టేస్తారు. జహన్నంని, నరకాన్ని కూడా కట్టేస్తాడు. ఓపెనింగ్ అబ్వాబిల్ జహన్నం, జహన్నం యొక్క తలుపులను కూడా కట్టివేయబడతాయి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కారుణ్యాన్ని తెరిచి ఉంచుతాడు, తన యొక్క ఉగ్రతని కట్టివేసేస్తున్నాడు. అల్లాహు అక్బర్. మరి ఎంత మంచి నెల ఆ నెల, రంజాన్ నెల. మరి ఆ నెల వచ్చింది అంటే ఎవరైతే వినియోగించుకున్నారో వారు అదృష్టవంతులు. ఎవరైతే వినియోగించుకోలేదో ఆ నెలలో నరక విముక్తిని పొందే భాగ్యము కలగలేదో వారికి వారి ముక్కుపై మన్ను అంటుకోనుగాక అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక హదీస్ ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్పై ఎక్కుతూ ఆమీన్ 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 అన్నారు. అదేంటి ఓ ప్రవక్త? సాధారణంగా ఇప్పుడు అలా అంటే ఈసారి ఎందుకు ఆమీన్ ఆమీన్ అన్నారు? ఇక్కడే జిబ్రీల్ గారు వచ్చారు, ఆయన అన్నారు, ఎవరికైతే జీవితంలో రంజాన్ దొరికిందో, రంజాన్ ద్వారా నరక విముక్తిని పొందలేదో ఆ వ్యక్తిపై అల్లాహ్ యొక్క శాపం కలుగుగాక. నేను ఆమీన్ అన్నాను. అల్లాహు అక్బర్. కాబట్టి ఆ రంజాన్ యొక్క నెల ఎంత ఘనమైనది. ఇద్దరు వ్యక్తులు కలిమా ఒకేసారి చదివారు, 1 సంవత్సరం తేడాలో చనిపోయారు. ఇద్దరు సహాబాయే. అందులో ఒక సహాబీ షహీద్ అయ్యారు, మరొక సహాబీ సాధారణంగా మరణించారు. తలా బిన్ ఉబైదుల్లా ఈ హదీస్ని ఉల్లేఖిస్తున్నారు. ఆయన కళ చూశారు. ఈ కళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమైంది? ఓ ప్రవక్త, మామూలుగా చనిపోయిన వ్యక్తి ముందు జన్నతులు వెళ్ళిపోయాడు, తర్వాత షహీద్ అయిన వ్యక్తి వెళ్ళారు. ఇదేంటి? అవును, మామూలుగా చనిపోయే వ్యక్తి సంవత్సరం ఎక్స్ట్రా దొరికింది, ఎక్కువ దొరికింది లైఫ్, జీవితం. ఆ సంవత్సరంలో ఒక రంజాన్ దొరికేసింది ఆయనకి.
కాబట్టి ముందు వెళ్ళారు. చూసారా రంజాన్ యొక్క ఘనత ఎంతుందో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రంజాన్ని వినియోగించుకునే భాగ్యం ప్రసాదించుగాక. రంజాన్ నెల వినియోగించుకోకుండా శాపం నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడుగాక. షహరు రమజాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రంజాన్ నెలలోనే ఖురాన్ దిగింది. ఆ నెలకు ఘనత పెరిగింది. రంజాన్ నెలలో ఏ రాత్రి ఖురాన్ దిగిందో ఆ రాత్రి ఘనత కూడా పెరిగేసింది. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. 1000 నెలల కంటే ఘనమైనది ఆ ఒక్క రాత్రి. ఎందుకు? ఆ రాత్రిలో ఖురాన్ దిగింది. ఇంతకు దేనికి ఘనత? రాత్రికా? కాదు. దేనికి ఘనత? నెలక? కాదు, ఖురాన్కి అని తెలుస్తుంది. ఆ రాత్రి ఖురాన్ వచ్చిందని ఆ నెలకు ఘనత దొరికింది. ఆ నెలలో ఖురాన్ వచ్చిందని ఆ నెలకు ఘనత దొరికింది. కాకినాడకు ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే కాకినాడ ఢిల్లీలాగా అలంకరిస్తారు. కాకినాడ కాదు గౌరవం, వచ్చే వ్యక్తిగా గౌరవం. అందుకే కాకినాడ ఢిల్లీలా కనిపిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాగే ఏ నెలలో ఖురాన్ దింపాడు, ఏ రాత్రి ఖురాన్ దింపాడు, దాని ఘనతను పెంచేశాడు. మరి దేన్ని మనం ఎక్కువగా గుర్తించాలి? ఆ నెలలో దేనికి ఎక్కువ గుర్తించాలి? ఖురాన్ని, అల్లాహ్ యొక్క గ్రంథాన్ని. ఆ నెలలో చాలామంది వాట్సాప్ల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా వేరే యూట్యూబ్లో ఎక్కడెక్కడో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఆ నెలలో ఎక్కువగా ఖురాన్ చదవండి. ఎందుకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నెలలో ఎక్కువగా ఖురాన్ జిబ్రైల్కి వినిపించేవారు. మరి ఆ నెలలోనే ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేసేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎలా చేసేవారు? తీవ్రమైన గాలి వేగము ఎలా అయితే ప్రవేశిస్తుందో వేగంతో అలా దాన ధర్మాలు చేసేవారు. చిన్న గాలికైతే చిన్న చిన్న చెట్లు కదులుతాయి, పెద్ద గాలికైతే మహావృక్షాలు సైతం కదిలిపోతాయి. అందుకే రంజాన్లో చూస్తాము ఎలా ఖర్చు పెడతారు కొంతమంది. చిన్న చిన్న వాళ్ళే కాదు, పేదవాళ్ళే కాదు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా వాళ్ళు పంచినవి తినేస్తూ ఉంటారు. అంటే అలా ఖర్చు పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద చెట్లు కూడా కదులుతాయంటే పెద్ద పెద్ద వారికి కూడా ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. పెద్ద కోటీశ్వరుడు వాడికి ఏంటి? అవును, వాళ్ళకి కూడా పెడుతూ ఉంటారు, అందరికి కూడా పెడుతూ ఉంటారు. అలా గట్టిగా గాలి వీసే మాదిరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్చు పెట్టేవారు. రంజాన్ నెలలో ఖురాన్ చదవమన్నారని చెప్పి ఎడాపెడ 2-3 సార్లు ఖురాన్ చదివేశారు. ఏం చదివారు అంటే ఏమో తెలియదండి, చదివేశారు, 3 సార్లు చదివేశారు. ఏం చదివేది? బరువులు మోయటమా, లేకపోతే రాళ్ళు మోసి పారేయడమా? ఏం చదివావనేది నీకేం తెలిసింది అనేది ముఖ్యం. ఇక్కడ ఒక్కసారి పూర్తి ఖురాన్ చదివేశావు రంజాన్లో, ఏం తెలిసింది తెలియాలి, అది ముఖ్యం. అఫలా యతదబ్బరునల్ ఖురాన్. నువ్వు ఖురాన్ని ఎందుకు పరిశీలన చేయమని అల్లాహ్ అంటున్నాడు. నువ్వు ఖురాన్ని ఎందుకు చదవు అనట్లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అఫలా యతదబ్బరునల్ ఖురాన్ అన్ అలా ఖులూబిన్ అక్ఫాలుహా. నీ హృదయాలపై తాళాలు పడిపోయా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి ఖురాన్ చదవాలి, అర్థముతో, తాత్పర్యంతో దాన్ని అర్థం చేసుకుంటూ. ఒక్కొక్క రంజాన్ స్పేర్ అయిపోయి ఎక్కువ కాలం, ఎక్కువ సమయం ఖురాన్ చదవడానికి తీయాలి. అందుకే చాలామంది మామూలుగా అయితే ఊరుకోరు ఎవరని చెప్పి ఏతకాఫ్లో కూర్చొని పోతాడు. ఇంకెవడు పిలవలేడు, ఇంకెవడు ఫోన్ కూడా చేయలేడు, స్విచ్ ఆఫ్ చేసేవాడు. చక్కగా ఇంకా రంజాన్ 10 రోజులు అల్హమ్దులిల్లాహ్ ఏతకాఫ్లో కూర్చుంటే ఖురాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని చదివే అవకాశం దొరుకుతుంది. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సర్వ మానవాళికి ఇందులో సన్మార్గం ఉంది. సర్వ మానవాళి కొరకు ఇందులో
స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సర్వ మానవాళి కోసము ఇందులో సన్మార్గం ఉంది అని అల్లాహ్ చెప్పేటప్పుడు సర్వ మానవాళికి మనం ఈ సందేశం అందిస్తున్నామా అనే విషయము నోటీస్లో తీసుకోవాలి. ఒకవేళ మనం అందించలేదు, దాస్తున్నాము, మనపై అల్లాహ్ యొక్క లానత్ అవుతుంది. అల్ కబాయిర్ అనే గ్రంథములో ఇమామ్ ఇబ్న్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి 70 కంటే ఎక్కువ పెద్ద పాపాలు ఉన్నాయి అనే దాంట్లో ఇది కూడా తీసుకొచ్చారు. ఎవరైతే ఖురాన్ని దాచిపెడుతున్నారో, ప్రజలకు చెప్పటం లేదో, యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్అనుహుముల్లాహ్ వ యల్అనుహుల్ లాయినూన్. సర్వ మానవాళి కోసం పంపినటువంటి గ్రంథాన్ని ఎవరైతే దాచిపెడుతున్నారో వారిపై అల్లాహ్ శాపం అవుతుంది. ఇంకా శపించే వారు కూడా వారిపై శపిస్తూ ఉంటారు. హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఇందులో హిదాయత్కి సంబంధించినటువంటి, సన్మార్గానికి సంబంధించినటువంటి స్పష్టమైన నిదర్శనాలు ఇందులో ఉన్నాయి. ఎవరికి? సర్వ మానవాళికి. దానిని గురించి మనం ఏం చేస్తున్నాం అనేది రంజాన్లో పరిశీలన చేయాలి. అలాగని రంజాన్లో మీరు దావత్ పని కోసం బయలుదేరుకోండి, దావత్ కార్యక్రమాలు చేయండి చెప్పట్లేదు. పరిశీలన, ఈ విషయం గురించి మేమేం చేస్తున్నాము, జమాత్ పరంగా ఒక బాధ్యత పరంగా నాకల్లా బాధ్యత ఇచ్చాడు, నేనేం చేస్తున్నాను దీని గురించి చేయలేదు, ముందు నిన్ను పట్టుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఇది ఫుర్ఖాన్. ఎంతో అసత్యమైనటువంటి గ్రంథాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆ అసత్య గ్రంథాలని, అందులో ఉన్న సత్యాల్ని బయటపరిచే గ్రంథం ఫుర్ఖాన్. సత్య అసత్యాలను వేరుపరిచే గ్రంథం ఖురాన్, ఫుర్ఖాన్. దీన్ని మనం ఎలా వినియోగిస్తున్నాము, 11 నెలలు ఏం చేస్తున్నాము అని మనకు మేము తనకు తాను నిందించుకునే నెల ఆ నెల. నేనేం చేయగలిగాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి గ్రంథానికి నాకల్లా ఈ బాధ్యత ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు, నేనేం చేశాను. వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఫుర్ఖాన్ అని అల్లాహ్ కేకలు వేస్తున్నాడు. సత్య అసత్యాన్ని వేరుపరిచే గ్రంథము. అసత్యము రాజ్యమేలుతుంది, సత్యము దుప్పటి కప్పుకొని పడుకుంది ఏసీ వేసుకొని. ఫుర్ఖాన్, ఏం చేశావు నువ్వు, నీకల్లా ఫుర్ఖాన్ ఇచ్చాడు. ఫుర్ఖాన్ అనేది ఎక్కడైతే అసత్యం ఉందో అక్కడికి వెళ్ళకపోతే అసత్యం ఎలా తొలగుతుంది? తొలగదు. అసత్యము ఎంత వేగంగా ప్రబలుతుందో అంతకంటే వేగంగా సత్యం ప్రబలాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ముబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహర ఫల్యసుమ్హు. ఈ నెల ఎవరికైతే దొరుకుతుందో వారు తప్పనిసరిగా రోజా పెట్టాలి. గత ఆజ్ఞ మన్సూఖ్ అయిపోయి ఆజ్ఞలో తప్పనిసరిగా పెట్టాలి. సమయం అయ్యేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాగిలాక అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ పవిత్రమైనటువంటి నెల మాపై తొందరలో రాబోతుంది. ఆ నెలలో నువ్వు అనేక మందిని నరక విముక్తిని చేస్తావు, అందులో మమ్మల్ని కూడా చేర్చు. ఆ నెలలో అనేకమైనటువంటి నీ కారుణ్యాలు కురిసే నెల, నీ రహమత్ యొక్క నెల, నీ రహమత్ని తెరుస్తావు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహ్ మా కొరకు నీ రహమత్ని తెరిచే అల్లాహ్. ఆ నెల స్వర్గపు ద్వారాలు తెరవబడే నెల. అల్లాహ్ మా కొరకు కూడా ఆ నెలలో స్వర్గపు ద్వారాలు తెరిచివేసి, ఆ నెలలో నరకపు ద్వారాలు కట్టివేయబడే నెల. అల్లాహ్ మా కొరకు కూడా ఆ నెలలో నరకపు ద్వారాలు కట్టివేయాల. అల్లాహ్ ఆ నెల మాకు ప్రసాదించవల్ల, ఆ నెల మాకు ప్రసాదించవల్ల. రంజాన్ నెల మాకు ప్రసాదించవల్ల. రంజాన్ యొక్క సమస్త నీ అనుగ్రహాలను మేము పొందే భాగ్యం ప్రసాదించవల్ల. అల్లాహ్ ఆ నెలలో నరక విముక్తిని పొందే భాగ్యం మాకు ప్రసాదించల్ల.
స్వర్గాన్ని పొందే భాగ్యం ప్రసాదించగల ఆ నెలలో ఉపాధిలో విశ్వాసుల ఉపాధిలో బర్కత్ ఇస్తారన్నారు. అల్లా మా ఉపాధిలో ఆ నెలలో బర్కత్ ఇవ్వాలా. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని ఖండించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖాం కోసం ఆయన సిఫార్సు మా కోసం ఆయన చేతుల జామె కోసం ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా మా సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేలా చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.